హిందువులకి 3 రోజుల పండగ ఒక్క సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ. ఇందులో ఎవరి సంతోషాలు వాళ్ళు. కోడి పందాల దగ్గర నుండి గ్రామీణ ప్రాంతాల ఎడ్ల పందాల దాకా అనేకం జరుగుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో అవి దారి తప్పి దోపిడీ జరిగేటటువంటి ఇవి కూడా నడుస్తున్నాయి. గుండాట్లు, పేకాట్లు ఇట్లాంటివన్నీ, పులి మేక ఆటలు ఇట్లాంటివన్నీ. సరే, అది పక్కన పెడదాం. ప్రస్తుతం అయితే కనుమ రోజున పొద్దున్నే నాన్ వెజ్ కోసం బారులు తీరారు. చేపల, చికెన్ల, మటన్ల ఆయా దుకాణాలన్నీ నిండిపోయినాయి. ఇది దళిత బడుగు బలహీన వర్గాలకి పెద్ద పండగ అంటారనమాట. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పండగని ఆస్వాదించారు. అదే సందర్భంలో కీలకమైనటువంటిది, ఇక ఈ రాత్రి నుండి బారులు తీరి మళ్ళీ తిరుగు ప్రయాణం. ఓ రకంగా దీన్ని ఏమంటామంటే హాలిడే సిక్నెస్ వస్తుంది. శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ 5 రోజులు సెలవు తర్వాతన ఇవాళ ఆరాంగా మళ్ళీ ఊరెళ్ళాలా, రేపు మళ్ళీ ఆఫీసుకు పోవాలా. ఓ రకమైన నిర్లిప్తత, నీరసం. రెండో పక్కన ఇప్పటిదాకా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్ళినటువంటిది ఒక్కసారిగా కోల్పోతూ వచ్చేటువంటి ఒక ఆవేదన. ఇవన్నిటి మధ్యన మళ్ళీ ప్రయాణం, ఎవరి జీవనయానం వాళ్ళది.